సార్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఫర్ ద డిజేబుల్డ్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఫెడ్ చైర్మన్. తర్వాత నేను గవర్నమెంట్లో అనేక పోస్టులు చేశాను. కౌన్సిలింగ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫీసర్గా చేశాను. మేనేజర్గా రిటైర్డ్ అయ్యాను. తర్వాత స్టేట్ ఆఫీసర్గా దీజన్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఆఫీసర్గా చేశాను. ఫస్ట్ శంకరన్ గారు నన్ను అపాయింట్ చేశారు, ఎస్ఆర్ శంకరన్. అప్పుడు ఫస్ట్ వికలాంగులకు ఆఫీసర్గా ఇచ్చింది ఒక ఐఏఎస్ అధికారి. అంటే చాలామంది టి గోపాలరావు గారు కావచ్చు, ఐఏఎస్ శంకరన్ కావచ్చు, తర్వాత కాకి మాధవరావు గారు, అర్జున్ రావు గారు, ఏ ఐఏఎస్ అధికారి కూడా ఇంతగా వికలాంగులను బాధించలేదు ఎప్పుడు కూడా. అది దానికంటే ముందు విషయంలోకి మీరు ఇంత సర్వీస్ చేశారు కదా, ఈ సర్వీస్లో ఎన్ని రివార్డులు వచ్చినాయి, ఎన్ని అవార్డులు వచ్చినాయి సార్ మీకు? నాకు 2 స్టేట్లు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బెస్ట్ అవార్డు వచ్చింది, బెస్ట్ ఎంప్లాయీగా. తెలంగాణలో కూడా బెస్ట్ ఎంప్లాయీగా వచ్చింది. నా ఎడ్యుకేషన్ అంటే చాలా ఎడ్యుకేషన్ చేశాను. ఒక పెట్టిన సర్టిఫికెట్ ఉంటాయి. అవన్నీ సర్టిఫికెట్ ఎడ్యుకేషన్ కాదు, ముఖ్యంగా ఇలాంటి వాళ్లకు నేను గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఇప్పుడు వికలాంగులకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో నేను పనిచేస్తున్నాను. ఒక ఎడ్యుకేషనిస్ట్గా వాళ్ళకి ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటివి తీసుకురావాలని ఆ పని మీద ఇప్పుడు నేను నిమగ్నమై ఉండాలి. ఓకే సార్, మీరు ఒక అందునిగా ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చి ఉంటారు కదా, కానీ ఈరోజు అందులను కావచ్చు, అటు వికలాంగులను కావచ్చు, ఆమె ఏదైతే స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఏమైనా ఇబ్బంది పెట్టినాయా సార్ మిమ్మల్ని? నన్ను చాలా ఇబ్బంది పెట్టినాయి. ఎందుకంటే వికలాంగుల్లో అందులైన వాళ్ళు క్రిమినల్ లాయర్గా పనిచేశారు, ఇప్పుడు లాయర్గా చేస్తున్నారు. మంచి ఐటీ రంగంలో అద్భుతమైన పనులు చేస్తున్నారు. అలాంటి కళ్ళున్న వాళ్ళతో నేర్చుకోవాలి. మీరు ఇటీవలనే ఒక పిక్చర్ కూడా వచ్చింది, బోలా శ్రీకాంత్ బోలా అని. శ్రీకాంత్ బోలా అనే పిక్చర్ చూస్తుంటారు మీరు. అందులో కూడా ఎట్లా ఉందని అంటే, అసలు మాకు ఇవ్వకపోతే ప్రత్యేకంగా, ఉదాహరణకి నేను చదువుకున్న రోజుల్లో ఇట్లాగే ఒక కాలేజీ ప్రిన్సిపాల్ నాకు సీట్ ఇవ్వనంటే అదే కాలేజీ ప్రిన్సిపాల్కు నేను చెప్పించి అందులోనే జాయిన్ అయ్యి అందులో చదువుకున్నవాడిని. ఎక్కడ మేము వ్యతిరేకిస్తామో అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఇప్పటికి కూడా ఈమెను వ్యతిరేకిస్తున్నాం. సార్, ఆమె చేసిన వ్యాఖ్యలు కొంచెం వ్యంగ్యంగాను కొంతమందిని కించపరిచే విధంగా ఉన్నాయి కదా, ఆ వ్యాఖ్యల పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అసలు అవి వాక్కులు కావు, అవి అతి భయంకరమైన మమ్మల్ని పొడుస్తున్న బల్యాలుగా అనుకుంటున్నాం మేము. అవి కత్తులుగా ఉన్నాయి. అందుకంటే అలాంటి మనసును బాధ పెట్టేవాళ్ళు, మనసును హత్య చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈవిడ మనసును హత్య చేసింది కనుక మేము చాలా బాధపడుతున్నాం. ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటారు? ప్రభుత్వం ఇప్పటివరకు స్పందిస్తలేదు. ఏదైతే బట్టి విక్రమార్క స్పందించి ఆమె సొంతంగా చేసిన వ్యాఖ్యలు అవి ప్రభుత్వానికి సంబంధం లేదని వాళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తే అది సెంట్రల్ గవర్నమెంట్కు రాయాలి ఇలా ఉందని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వెంటనే మీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఓకే, ఒకవేళ యాక్షన్ తీసుకొని ఎడల యాక్షన్ విషయం పక్కన పెడితే, ఏదైతే బాలలత అని ఒక మహిళ చేసిన వ్యాఖ్యలకు ఆమె రీట్వీట్ చేస్తూ ఆమెను వేటకారంగా వ్యంగ్యంగా ఇబ్బంది పెట్టి, అంటే ఆమెను ఏదో నవ్వులపాలు చేసే విధంగా రీట్వీట్ చేసింది ఎవరు? స్మితా సబర్వాల్. క్షమాపణ చెప్పబోగా మళ్ళీ రీట్వీట్లు చేస్తూనే ఉంది. ఎట్లా చూసుకోవచ్చు ఇవన్నిటిని? వికలాంగులు ఇక ఊరుకోరు. ఆమెను ఎక్కడున్నా ఎంబడించడానికి ప్రయత్నం చేస్తారు. మానసికంగా ఆమెను కూడా మేము వ్యతిరేకిస్తాము. ఆమె ఎక్కడున్నా ఒకవేళ ఆమె దగ్గర కూడా మొత్తం ఈ ఉద్యమం రూపంలో ఆమెను ఎదిరించే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఫైనల్గా మీరు ఏం కోరుకుంటారు? మీ డిమాండ్ ఏంది? ఏదైతే ఎంతోమంది మీరు కన్ను లేకుండా ఈ స్థాయికి వచ్చారు, ఇక్కడ నిలబడ్డారు, అట్లాంటి ఎంతోమందిని ఇలా ఆమె వెనుకకు నెట్టే ప్రయత్నం చేసింది. ఈ మాటలుతుంటారే మా అందులను కావచ్చు, అటు వికలాంగులను కావచ్చు, ఆ ఇబ్బంది అంటే మాకు చదివే అవసరం లేదనే విధంగా చేస్తుంది ఎవరు? స్మితా సబర్వాల్. ఈ వ్యాఖ్యల పట్ల కావచ్చు, ప్రభుత్వం పట్ల కావచ్చు, మీరు ఫైనల్గా చెప్పేది ఏంది, మీరు కోరుకునేది ఏంది? కోర్టులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, హైకోర్టును వీళ్ళందరినీ సుమోటో కింద ఈమె మీద కేసు బుక్ చేయాలి. రెండవది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక గర్వం కొంతమందికి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేయదు కదా అని. సరే, గవర్నమెంట్ కూడా స్పందించి ఈమెను వెంటనే బ్యాక్ పంపించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.